100 టీవీ న్యూస్ కి స్వాగతం. ఓరుగల్లు కీర్తి కిరీటం, వరంగల్ కోట, రామప్ప వేయి స్తంభాలు, శిల్పకళలు, సాహిత్యం, జానపదం, పౌరాణికం, కవులు, కళాకారులు, పర్యాటకం, ఆధ్యాత్మికం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గొప్ప నగరం మన వరంగల్. ఈ మహానగరంలో కాళోజీ కళాక్షేత్రంలో పద్యనాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కళాకారులు కృషి చేస్తున్నారు. దీనిపై మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ప్రత్యేక కథనం మీకోసం. వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. మెట్రో ఉదయం ప్రేక్షకులకి స్వాగతం. నేడు మనం వరంగల్ స్టూడియోలో ఉన్నాము. ఓరుగల్లు నగరం కాకతీయుల యొక్క సామ్రాజ్యం. ఒకప్పటి కాకతీయుల సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి నేటి ఓరుగల్లు నగరం ఏకశిలా నగరంగా కూడా పిలువబడుతుంది. ఈ ఓరుగల్లు నగరం పేరు చెప్పగానే ఉద్యమాలకు, పౌరుషాలకు, రాచరికానికి నెలవుగా, వాటితో పాటుగా కళలు, కావ్యాలు, సాహిత్యము, ఆధ్యాత్మికత ఇవన్నీ వెల్లివిరిసినటువంటి నగరం మన ఓరుగల్లు నగరం. చారిత్రక ఓరుగల్లు నగరంలో శిల్పకళను ఉట్టిపడేలా రామప్ప నిర్మించినటువంటి శిల్పకళా సౌందర్యం మన రామప్ప గుడిలో కానీ, కోటలో కానీ ఏకశిలా నగరంగా, అలాగే కాకతీయుల కీర్తి తోరణాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి శిల్ప సంపదకి నిలవాలుగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుంది. కాకతీయుల ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి ఓరుగల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రాశస్త్యాన్ని, తన ప్రాభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూపెడుతూనే ఉంది. ఇది ఓరుగల్లు అనేది పోరాటాలకు పురిటిగడ్డ. అంతేకాదు ఇక్కడ ఎందరో కవులు, సాహితీవేత్తలు, కళాకారులు ఇక్కడ జన్మించి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచంలో నలుదిశలా చాటినటువంటి గొప్ప నేల ఏదైతే ఉందంటే అది ఓరుగల్లు నేల అని చెప్పుకోనవచ్చును. ఇక్కడ పుట్టినటువంటి విద్యారణ్య స్వామి వారు తన సాహిత్యత, ఆధ్యాత్మికతతో గొప్ప రచనలు చేసినటువంటి బమ్మెర పోతన, ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి పేరిణి శివతాండవం, దీనికి కూడా పుట్టినిల్లు మన ఓరుగల్లు. నా గొడవ అంటూ మొదలుపెట్టినటువంటి కాళోజీ గారు ఆ గొడవని తెలంగాణ వ్యాప్తంగా చేసి తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి ప్రాతినిధ్యాన్ని, ఇక్కడి వాళ్ళ గొప్పతనాన్ని చూపెడుతూ ప్రత్యేక తెలంగాణకు ఊపిరులుతున్నటువంటి కాళోజీ గారు కూడా ఇక్కడ జన్మించినటువంటి వారే. వారి పేరు మీదన మరి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన హనుమకొండ నగరంలో కూడా కాళోజీ కళాక్షేత్రం అనేది నిర్మించడం జరిగింది. రోజు సాయంత్రం కాళోజీ కళాక్షేత్రానికి దర్శించి ఈ పద్యనాటికను వీక్షించి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకున్నటువంటి ప్రేమ, అభిమానాన్ని చాటుకోగలరని, కళాకారులను, కవులను ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం.